బాడిత శంకర్ గారు అనే పేరు విజయవాడలో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆయన గత 2 శతాబ్దాలుగా అంటే 95 నుంచి ఆయన గారు విజయవాడ రాజకీయాల్లో చాలా చురుగ్గా పనిచేశారు. అనేక ఉద్యమాల్లో పనిచేశారు. రాజశేఖర్ గారితోనూ అదేవిధంగా వివిధ కాంగ్రెస్ నాయకులతోనూ కలిసి మంచి అనుబంధం ఉంది తనకి. అదేవిధంగా ఈరోజు మొన్న జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్ర ఎన్నికల కమిటీ సెంట్రల్ ఎలక్షన్కి కన్వీనర్గా ఎన్నికయ్యారు. ఆయన గురించి మరిన్ని వివరాలు అడిగే కార్యక్రమాలు చేపడతాం. సార్, కంగ్రాట్స్ సార్. మీరు ఎన్నికల కమిటీ కన్వీనర్గా మీరు ఎన్నికైనందుకు ఆంధ్ర సెంట్రల్కి చెప్పండి సార్, మీ యొక్క ఎలా ఉంది? ముందుగా ఈ ఆంధ్ర ప్రాంతానికి, అంటే ఆంధ్ర ప్రాంతం అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ 3 జిల్లాలకి, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఈ 3 జిల్లాలకి కన్వీనర్గా బాధ్యతలు ఇచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ బాధ్యతని ఎలక్షన్ దాకా నిర్వహించి ఘన విజయానికి చేకూర్చాలనే ఆయన మంచి ఉద్దేశంతో మాకు ఈ బాధ్యతలు చేపట్టారు. ఖచ్చితంగా ఆయన ఆదేశాల మేరకు ఈ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ ఉమ్మడి జిల్లా 3 జిల్లాల్లో కూడా వైకాపా పార్టీకి ఒక్క సీటు కూడా రానియకుండా అనే దాంట్లోనే పనిచేసి మంచి విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలనే కోరికతో మేము చక్కగా పనిచేసి ఆయనకు మంచి పేరు తెస్తామని కూడా మేము భావిస్తున్నాం. సార్, మీరు గతంలో ఇంతకుముందు మీరు కాంగ్రెస్ నుంచి వచ్చేసిన తర్వాత మీరు ఇందుట్లో చేరారు, వైఎస్ఆర్సీపీలో చేరారు, హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ మీరు రాధా గారితో కలిసి కూడా కండవ కప్పుకున్నారు. కానీ తర్వాత నుంచి మీరు ఎందుకని అందుట్లో ఆ కార్యక్రమాల్లో మీరు చురుగ్గా ఉండలేకపోయారు? అంటే కాపు ఉద్యమం జరుగుతున్నప్పుడు ముద్రగడ్డ గారి నాయకత్వంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టుకున్నారు విజయవాడ నగరంలో. ఆయనకి వినతి పత్రం ఇవ్వడానికి మేము అందరం వెళ్ళినప్పుడు ఆయన నువ్వు కూడా పార్టీలోకి రావాలన్నా అనుకొని దగ్గర తీసుకొని రావాల్సిందే పార్టీకి అని అంటే, మేము రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో సరే అని ఇక్కడున్న కార్యకర్తలు కానీ పెద్దలు కానీ అందరూ ఒక 100-150 మంది లీడర్స్ వెళ్ళి, అది రాధా గారు, బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో నన్ను ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు నన్ను కోఆర్డినేట్ చేసుకొని తీసుకెళ్ళారు. అయితే బొత్స సత్యనారాయణ గారు లోపలికి రాలేదు, వాళ్ళ చిన్నాన్న గారికి ఆ రోజు బాగోలేదని రాధా గారు లోపలికి తీసుకెళ్ళి కండవా కప్పించారు. కండవా కప్పిస్తే అప్పటికే జలీల్ ఖాన్ ఇక్కడ రాజీనామా చేస్తున్నాడు. ఇక్కడ మీది ఏ ప్రాంతం అంటే మాది పశ్చిమ కాన్స్టిట్యున్సీ అంటే జలీల్ ఖాన్దే అన్న. అవునా, ఇప్పుడు ఎవరినో కొత్తగా వేసామని ఆయనకి పేరు కూడా తెలియదు. కొత్తగా ఎవరినో వేసాము, ఆయన ఏడన్నా అన్నాడు. ఎవరిని? రాధాని అన్నాడు. ఆ మాట రాధాన్ అంటే రాధా టౌన్ ప్రెసిడెంట్ విజయవాడ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకెళ్ళాడు మనల్ని. పార్టీకి మంచి పేరు రావాలని, అందరూ చేరాలని. ఆయన చాలా అసభ్యకరంగా రాధాని దూషించాడు. వాళ్ళని తేకుండా నువ్వు ఎలా వచ్చావు, ఇది పద్ధతి కాదు. గొప్ప నాయకుడు కొడుకు గొప్ప నాయకుడు కొడుకుని లోపలే అవమానించాడు అందరి ముందు. చాలామంది లీడర్స్ ఉన్నాం. అరే ఏంటి ఈయన ప్రవర్తన ఎలా ఉందని ఆ రోజే నేను రాధాని హెచ్చరించా. నువ్వు తీసుకొచ్చి ఈ పార్టీలో జాయిన్ చేయించావు, నీకు ఇప్పుడు కాకపోతే ఎలక్షన్లో పైన నీకు ఏదో పరాభవం జరుగుద్దని ఆ రోజే చెప్పాను ఆయనకి. ఖచ్చితంగా నేను బయటకు వచ్చి ఆ కండవా తీసేసా. ఆ గేట్లో లోపలికి వెళ్ళి కండవా వేసి బయట రాగానే కండవా తీసేసాం. తీసేసాం. తీసేసిన తర్వాత రాధాకి అదే అవమానం జరిగింది. ఆ రోజు జరిగిన అవమానం రాధాకి జరిగింది. కంటిన్యూషన్ ఆయన ఎక్కడ తీసింది కూడా అదే కారణం.
అంటే ఇక్కడ కాపులు ఉండకూడదు అనేది ఒక ఉద్దేశంతోనే ఆయన ఆ ప్రవర్తన చేశాడు. కాపు లీడర్స్ బెజవాడలో ఎంతో ఈ నగరానికి కాపు కాశారు. ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు కానీ చాలా పెద్ద పెద్దవాళ్ళు. మరి ఇక్కడ కాపులు పోటీ చేయకూడదు, కాపులకు సీట్ ఇవ్వకూడదనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి మొన్న ఇవ్వాల, ఇప్పుడు కూడా ఇవ్వడు కూడా. ఇప్పుడు కూడా ఈ విజయవాడ నగరంలో ఇవ్వడం, ఖచ్చితంగా ఇవ్వడం. అందుకే ఖచ్చితంగా ఎవరైతే ముగ్గురికి ఇచ్చారో ఆ ముగ్గురిని కూడా అత్యధిక మెజార్టీతో జనసేన తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తాం విజయవాడ సిటీలో. అత్యధిక మెజార్టీతో, ఊహించని మెజార్టీ. ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే వైసీపీ అనేది దాదాపుగా 3 సీట్లు కొట్టే, టీడీపీ జనసేన అలయన్స్ 3 సీట్లు కొట్టే అవకాశం ఉందంటారు విజయవాడ. 3 సీట్లు కాదు, ఇందాక చెప్పానుగా 3 జిల్లాలో మొత్తం ఇక్కడ ఉన్న 16 సీట్లు కూడా కొడతాం ఈ జిల్లాలో. గుంటూరు జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నా అన్ని సీట్లు కొడతాం. ప్రకాశం అంతే. ఎందుకంటే ఇక్కడ రాజధానికి అన్యాయం చేసేశారు. ఈ రాజధానిని తీసేసి ఇక్కడున్న ఒక 100 గజాలు ఉందనుకోండి, వాడికి రాజధాని ఉంటే ఏదో వ్యాపారం చేసుకునేవాడు, అది కూడా లేకుండా చేశాడు ఇక్కడ. కాబట్టి ఈ 3 జిల్లాలు ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి. మీరు ఇదివరకే గతంలో విజయవాడలో అనేక ఉద్యమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మీరు యువజన నాయకులుగా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశారు. ఎవరు ఇదివరకు 95లో అనుకుంటా, నాకు గుర్తుండి పందులు అటాక్ చేయడం వల్ల బాలుడు చచ్చిపోయాడు. అటువంటి ఉద్యమాలు చేశారు. మీతో పాటు చాలామంది రాజకీయ నాయకులు మిమ్మల్ని ఓవర్టాక్ చేసుకుని దాదాపుగా వెళ్ళి ఎమ్మెల్యే స్థాయిలో కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటారు? అంటే ఇది ఇక్కడ ఫస్ట్ నుంచి ధోరణి ఉంది. ఇక్కడ ఏంటంటే కాపు నాయకుడు ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని అనగదొక్కాలని పైనుంచే ఆ అన్యాయం జరుగుతూనే ఉంది విజయవాడ నగరంలో. కానీ ఇప్పుడు ఈ తరుణంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ విజయవాడకి కాపు లీడర్స్ని పెడతారు, కాపు ఎమ్మెల్యే ఉంటాడు. ఖచ్చితంగా ఈ విజయవాడ నగరంలో కాపులు ఈ జనాలకి అండగా ఉంటారు, కాపు కాస్తారు. ఇప్పుడు 2024లో మీరు తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు పనిచేయబోతున్నారు కదా, మీరు ఏ విధంగా పనిచేయబోతున్నారు? ఖచ్చితంగా అందరం కోఆర్డినేట్ చేసుకొని ఎమ్మెల్యేలు కానీ ప్రెసిడెంట్లు కానీ డివిజన్ ప్రెసిడెంట్లు కానీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం. సరే, ఇంకా ఇప్పుడు మీరు ఇంకా ఎలక్షన్లో ఏమైనా పోటీ చేసే అవకాశం మీకు ఏమైనా ఉందా? అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇస్తే చేస్తాం అంతే. పార్టీకి గీత దాటి ఎవరు కూడా నేను పోటీ చేస్తానా అనేది తప్పు. ఈ కాన్సెన్సీ ఆ కాన్సెన్సీ అని కాదు, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ పార్టీ నిర్ణయం ఎవరిని ప్రకటిస్తే వాళ్ళకి పనిచేయడమే. నేనే పోటీ చేస్తా, నాకే టికెట్ వస్తేనే మాట అది చెప్పితే క్రమశిక్షణ ఉల్లంఘించినట్టే. వాళ్ళ మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారు. ఎవరికి వస్తే వాళ్ళకి కలిసి చేయడమే అంతా. ఎవరైనా కానీ ఇక్కడ ఈ జిల్లాలో ఎవరైనా కానీ, ఈ జిల్లా కాదు పక్క జిల్లా, రాష్ట్రంలో ఎక్కడైనా. సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీ యొక్క అంటే 3 జిల్లాల్లో కోఆర్డినేట్ చేసే పరిస్థితి ఉందంటారా? ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, విజయవాడ జిల్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు కాపుల్ని చిన్నచూపు చూసే పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి వానికి ఆయన్ని దింపేదాకా మీరు ఇచ్చారంటారా? ఖచ్చితంగా కాపులంతా కూడా ఈ పార్టీలోకి వచ్చేస్తున్నారు. ముద్రగడ్డ గారు వస్తున్నారు. అందరూ ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న కాపులంతా కూడా జనసేపు వైపే ఉన్నారు. ఈ విజయవాడ నగరంలో ఉన్న కాపులు, బీసీలు, ఎస్సీలు అందరూ కూడా ఈ తెలుగుదేశం జనసేన మధ్యనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనే మాట అంటున్నారు. కానీ మీరు ఒక పక్కన చూస్తుంటాను వాళ్ళని అనగదొక్కే పరిస్థితి మీరు ఉంటున్నారు. వాళ్ళనే అనగదొక్కుతున్నాడు ఆయన. ఎస్సీలు అనేటప్పటికి ఎస్సీ పథకాలు ఎన్ని రద్దు చేసేసాడు. ఎస్సీ పథకాలకు పేర్లు తీసేసి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు. ఎస్సీ కార్పొరేషన్లో డబ్బులు ఉన్నాయి అసలు ₹1 లేదు. ఎస్సీ కార్పొరేషన్లో లేదు, బీసీ కార్పొరేషన్లో, ఏ కార్పొరేషన్లో ₹1 లేదు. ఇంక ఎస్సీని ఎలా బాగు చేస్తాడు ఆయన? ఏదైనా కార్పొరేషన్ ఇస్తే ఒక కారు, ఒక లోను పెట్టుకొని వాళ్ళు జీవన విధానం సాగిస్తారు.
మరి ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. నేనేదో అమ్మ ఒడేస్తున్నాను, అయ్యి ఒడేస్తున్నాను, పింఛన్లు ఇస్తానంటే ఎట్లా? అది ప్రక్రియ ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతున్న ప్రక్రియ అది. కానీ వీళ్ళకున్న ఎస్సీలకున్న ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మొత్తం కూడా దారి మళ్ళీ ఇచ్చేస్తున్నారు. దారి మళ్ళించారుగా మొత్తం. ఒక ఎస్సీ ఇదే కాదు, బీసీ కానీ ఏదైనా మొత్తాన్ని పంచాయతీలో డబ్బులున్నా తీసేసుకుంటున్నారు. ఎక్కడున్న డబ్బులు ఇది బటన్ నొక్కడం వేయడం. అది కూడా మళ్ళీ బటన్ నొక్కే వాళ్ళకి ఈ రోజు చేస్తే 10 రోజులకు వస్తాయి. ఓకే సార్. ఇప్పుడు బాడి శంకర్ గారు ఏమంటారంటే ఫస్ట్ తాను వైసీపీలో జాయిన్ అయిన కాడ నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన నచ్చగా, అంటే ఆయన కాపుల పట్ల యొక్క ఆయన ప్రవర్తన చూసి అప్పుడు చేరిన వెంటనే తను బయటకు వచ్చేసి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ఇచ్చిన యొక్క బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తానని, పార్టీ యొక్క విజయానికి కృషి చేస్తానని చెప్పి ఆయన తెలుపుతున్నారు.